హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. చాలా టేస్టీగా పుల్లగా ఉండే మామిడికాయ అలాగే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని తింటే ఆహా అనకుండా ఉండలేరండి, అంత కమ్మగా ఉంటుంది. ఈరోజు నేను చూపించబోయే పచ్చడి మటుకు చాలా వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకి కేవలం అన్నంలోకే కాకోకుండా ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోనైతే ఇంకాస్త మరీ కమ్మగా ఉంటుందన్నమాట. చూసారు కదా, నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి చూస్తుంటే. చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ ఒక మామిడికాయనైతే తీసుకోవాలండి. మనం తీసుకున్న మామిడికాయ పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి. తీసుకున్న మామిడికాయని శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత ఒక 3 టమాటాలను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత మనం తీసుకున్న మామిడికాయని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి వెడల్పుగా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి టెంకతో పని లేదండి, ఓన్లీ అటు సైడ్ ఇటు సైడ్ వెడల్పుగా కట్ చేసుకోవాలి. టమాటాలని కూడా ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడనిద్దాము. చాలా బాగుంటుందండి నిజంగా. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ కూడా వేడయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే టమాటాలని కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్గా పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునేది అన్నీ ఒకేసారి వేపేసుకుంటామన్నమాట. ఒక్కొక్కటి కాకోకుండా చక్కగా టమాటాలు, మామిడికాయ అలాగే ఒక పక్క అయితే పచ్చిమిర్చి కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలన్నాను కదా. తీసుకున్న పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి. మనకి మామిడికాయ అనేది చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే ఒక పక్క అయితే కుక్ అయింది. ఇప్పుడు టమాటాలని స్లోగా రిటర్న్ చేసుకొని రెండో వైపు కూడా మరి కాసేపు మగ్గించుకోవాలి. వేసుకున్న టమాటాలన్నీ రిటర్న్ చేసేసుకోవాలి. మామిడికాయ కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిందండి. చక్కగా సాఫ్ట్గా మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రిటర్న్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇక్కడైతే మనం వేసుకున్న టమాటా అలాగే మామిడికాయ, పచ్చిమిర్చి కూడా అన్నీ చక్కగా పచ్చిమిర్చి వేగిపోయింది, అలాగే మామిడికాయ మగ్గింది, టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక్క పక్క కనుక్కొని ఇందులో ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి వేసుకోండి. చిన్నగా ఉన్న ఎండుమిర్చి వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న ఎండుమిర్చి ఒక 5 నుంచి 6 వరకు వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవన్నీ ఇక్కడ మనకి ఫ్రై అయిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారబట్టేసుకుందాము. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిపోయినాయి అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఒక్కసారి అయితే ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ అనేది నిజంగా అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుందండి. ఇలా మనం వేసుకున్న ఎండుమిర్చి, వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసేసుకోవాలి. తర్వాత మామిడికాయని మగ్గించుకున్నాం కదండి, ఓన్లీ లోపలున్న గుజ్జును మట్టుకే వేసేసుకోవాలి, తోలు వేసుకోకుండా. చూసారు కదా, చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. మనకి మామిడికాయ ఇలా మగ్గితేనే మనకి చక్కగా వచ్చేస్తుందండి. తోలు నుంచి చక్కగా గుజ్జు అనేది తీసేసుకోవాలి. ఇలా గుజ్జు మొత్తం వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా మగ్గిందో మనకి మామిడికాయ అనేది. మామిడికాయ మట్టుకు పుల్లగా ఉండే విధంగా చూసుకోండి, అప్పుడే కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది. తర్వాత దీంట్లో ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల. ఇంక వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకా వాటర్ ఏం వేయకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేనైతే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇంక ఈ పచ్చడికి పోపు వేసేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడైతే తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా పచ్చడి కూడా వేసేసుకొని తాలింపులు పచ్చడి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 నిమిషం పాటు స్టవ్ పైన ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంతే అండి, చాలా టేస్టీగా సింపుల్గా టమాటా అలాగే మామిడికాయ పచ్చడి అయితే
మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే వేడి వేడి అన్నంలోకి చక్కగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుందండి. నిజంగా మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ అనేది మనము మామిడికాయని మగ్గించుకొని చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. అంత కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.